మిత్రులకు నమస్కారం అండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పాల్గొండ నియోజకవర్గం 4 మండల కార్యదర్శులతో సమావేశం అనేది పాల్గొండలో ఈరోజు జరిగింది. ప్రధానమైనది ఒకటి, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలని పక్కన పెట్టి పేదల తాలూకా ఆస్తుల్ని ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా ఆదాని అమ్మానాలకు కట్టబెడుతూ ఉంది. భారతదేశం ప్రజాస్వామ్యయుతమైంది. దాన్ని పక్కన పెట్టి రాజ్యాంగంలో కొన్ని అంశాలను పొందుపరిచి అలజడిని సృష్టిస్తుంది. ఈరోజు ఏదైతే హామీ ఇచ్చారో నరేంద్ర మోడీ గారు దశాబ్ద కాలం పాటు పరిపాలనలో వారు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కడం వలన అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు నిరుద్యోగం అనేది విపరీతంగా పెరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి ఏవైతే అభివృద్ధికి కీలకమైనవో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించవలసిన ఉదాహరణకి నిట్టు ఆ పేపర్లు లీకేజ్ అవుతున్నాయి. ఈ విధంగా నిరాశ నిస్పృహ కలిగిన ప్రజానికం యువతరం విద్యార్థులు రోడ్డుకెక్కుతున్నారు. వారన్నిటి కారణం పాలనలో వచ్చిన మార్పు అనేది ప్రజలకు అనుగుణంగా రాకుండా ప్రజల్ని నడ్డి విరిచి పెద్దలు పెంచి పోషిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో మార్పు అవసరం, దానికి అనుగుణంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆగస్టు 6 నుంచి 15 వరకు గ్రామాన పట్టణ కోడల్లో విస్తృత ప్రచారం చేయాలని పాదయాత్రలు చేయాలని పిలిపించింది. తదుపరి 17 నుంచి 29 వరకు ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయాలని పిలిపించింది. ఆ తదుపరి సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీ నడిబొడ్డులో రామ్లీలా మైదానంలో లక్షలాది మందితో పెద్ద ఎత్తున ఆందోళన బహిరంగ సభ జరపడానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నియోజకవర్గంలో రేపు పాల్గొండలో ఈ నెల 13వ తేదీన అలాగే 18వ తేదీన వీరఘట్టంలోన తదుపరి భామిలో కార్యక్రమం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ఒక విస్తృత ప్రచారం చేసి ప్రజలు అసంతృప్తికి గురవుతుంటే వాళ్ళు ఆందోళనకు గురవుతుంటే వాళ్ళకి బాధ్యతగా మేము ఉన్నాం కనుక నిరాశ నిస్పృహ వద్దు. ఏదైతే ప్రజల్లో మాయమాటలు చెప్పి అధికారం గద్దెనెక్కిన నరేంద్ర మోడీ గారు దశాబ్ద కాలంగా చేస్తున్న ఈ అంశాలని ఆధారం చేసుకుని నిరాశ నిస్పృహకు గురవుతున్నారు. వారి నుంచి రక్షణ కల్పించడానికి అలాగనే వీళ్ళు అంత భ్రమ కల్పిస్తున్నారు. ఒకటే చెప్తున్నారు హిందూ అని. నిజంగా రామాలయం అనేది హిందువుల మతం పేరు చెప్పి కదా రామాలయం కట్టారు. రామాలయం కడుతున్న నేపథ్యంలో బాలరాముడికి దేవాలయం నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు వసూలు చేశారు. లక్షల కోట్ల రూపాయలు చాలామంది ఫండ్స్ ఇచ్చారు. ఈరోజు 1000 రూపాయలు కూడా ఫండ్స్ ఇచ్చారు. చాలా సామాన్యుడు 1000 రూపాయలు ఫండ్ ఇచ్చారు. ఇదంతా కూడాను లెక్కలేదు డక్కలేదు. తీరా చూస్తే మొన్నను ఆడిట్ జరిగితే వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా, వాళ్ళ ప్రభుత్వ అధీనంలోనే ఆడిట్ జరిగితే ఆ నిధులు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని చెప్పేసి ఆ నివేదికలు వచ్చాయి. ఆ డబ్బులు ఏమయ్యాయి? ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి? ఎవరు జేబులు నింపారు? దీన్ని సమాధానం చెప్పుకోలేక ఉద్యమాలు జరుగుతుంటే ఉద్యమకారుల మీద దేశద్రోహాలని మీరు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అందుకని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పాలనకు వ్యతిరేకంగా మార్పు కావాలని చెప్పి ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, ఏదైతే ఈరోజు నిరుద్యోగ యువత ఉందో, విద్యార్థులు ఉన్నారో, ఉపాధి కోల్పోతున్న ఉద్యోగులు ఉన్నారో, పరిశ్రమలు మోసపడుతూ ఉంటే సంక్షేమం పెరుగుతుందో, నిత్యావసర ఆధునీకరణ పనుల గురించి అని 2010లో స్టార్టింగ్ చేశారు. దాన్ని నిధులు కూడా కేటాయించారు. ఇప్పటికి కూడా అది నత్తనడకనే ఉన్నది. అదే చివరి భూములు అటువంటి ఈ వెలగవాడ, పరిశ్రమపురం, చింగనవలస, పాల్కొండ, గుడివాడ, ఓని, ప్రతిమ గ్రామాలు. ఇదే కాకుండా వీరగొట్టం మండలంలో కొన్ని గ్రామాలు, తమటాపల్లి, పాలకొండ మండలంలో మరి బుక్కూరు, కురింపేట తదితర గ్రామాలు 16 గ్రామాలకి నీరు అందడం లేదు. ఈ జనవనరుల శాఖ ఈ చేతులెత్తేసి ఆర్డీఓ గారికి వినతి పత్రం కూడా ఇచ్చారు, మేము చేయలేమని చెప్పేసి. దీని సంగతి ఏంటి? దీనికి రొటేషన్ పద్ధతి ప్రకారంగా వాటర్ చివరి భూములకు అందించాలి. మరి అటువంటి అందించగల ఎడల ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వమే ఇప్పించాలి, ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వంకి కోరవలసిన బాధ్యత
కలెక్టర్ది అది కూడా మన ఎమ్మెల్యే గారు అన్నారు, ప్రతి నీటి పట్టుకోవడను ప్రతి ఎకరాకి మేము నీరు అందిస్తామని ఒక అబద్ధం ఆడారు. ఆ అబద్ధం కాకుండా ఇది సాధ్యాలు కావాలంటే మీటింగ్ పెట్టాలి, ఒక కమిటీ మీటింగ్ పెట్టి నీరు అందించాలి రైతులకి. పండిన పంటని 2 పంటలు పండిన కొంత ప్రాంతానికి 2 పంటలు పండుతుంది, కొంత ప్రాంతానికి ఏమీ లేదు. అది ఈ నష్టపరిహారం అనేది ఎకరాకి 50,000 రూపాయలు ఇప్పించవలసిందా రైతు సంఘం తరఫు మీకు కూర్చున్నాం. కలెక్టరేట్ల వద్ద జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి విబిజి రామ్జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, అలాగే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో హామీలు గుప్పించారు. అందులో భాగంగా పేదలందరికీ ఇల్లు లేనటువంటి పేదలందరికీ ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలము, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలము, అలాగే 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం గ్రాంటు మరి ఇవ్వవలసిందిగా, అలాగే ఉపాధి హామీ పథకాన్ని కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మరి ఈ నెల 17వ తేదీన మన జిల్లా కలెక్టరేట్ ముందు మా సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని నిర్ణయించుకోవడం జరిగింది.